నేను ఒకటి ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నట్టున్నారు. సార్ మీకు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పరిచయం ఎలా అయింది, అయినప్పుడు మీ స్పందన, ఆయన స్పందన ఎట్లా ఉంది? నాకు రామారావు గారు అంటే నటుడిగా గౌరవం ఉండే మామూలుగా, ఆయన సినిమాలు కూడా చూస్తుండేవాడిని. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కలిసింది మొదటిసారి నేను వెళ్ళి కలిసి చూడడం. ఆయన చంద్రబాబు నాయుడు వివాహం సందర్భంలో కూడా నేను చెన్నైలో మారిస్ హోటల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా హోటల్లో ఉన్నాను. ఆ తర్వాత మాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక ఆయన ఆనంద్ గారిని, పిబి ఆనంద్ గారిని, వాళ్ళ ఇంట్లో నెంబర్ 9 గిరిజ, ఆ ఇంటి పేరు గిరిజ అని ఉండేదన్నమాట. ఆ రోడ్డు వాళ్ళ ఇంట్లో పెట్టారు నిశ్చితార్థం అంతా కూడా. అలా రామారావు గారితో, అంటే చంద్రబాబు గారి నిశ్చితార్థం రోజు ఎన్టీఆర్ గారిని కలిశారా? అంతకుముందు నటుడిగా ఎప్పుడు కలవాలి? నటుడిగా రామారావు గారు అంటే అభిమానమే, కానీ నాకు సందర్భం అన్నిటికన్నా నాకు ముఖ్యంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్, ఈ క్రమశిక్షణ, ఆ దేశభక్తి, జాతీయ భావం, పొలిటికల్, యాంటీ కాంగ్రెస్ మైండ్ సెట్, అది ప్రయారిటీ. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అంతేగాని సినిమా అనే ప్రాధాన్యంగా ఉండేది కాదు. సినిమా చూస్తే రామారావు గారి సినిమా చూద్దాం, లేకపోతే శివాజీ గణేశన్ సినిమా చూద్దాం, లేకపోతే నాగేశ్వరరావు గారి సినిమా చూద్దాం, లేకపోతే ఎస్వి రంగారావు ప్రధాన పాత్ర. నాకు ఎస్వి రంగారావు అంటే కూడా చాలా ఇష్టం. అటు నాకు సినిమాల్లో బాగా ఇష్టంగా ఉన్నవాళ్ళు 4 ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. 1 రామారావు గారు, 2 నాగేశ్వరరావు గారు, 3 ఎస్వి రంగారావు గారు, 4 సూర్యకాంతం గారు. వీళ్ళు నేను చాలా అభిమానించేవాడిని. ప్రజల్లో కూడా వాళ్ళ నటన వలన, ముఖ్యంగా నటన వలన అంత ఆకర్షణ ఉండేది. మిగతా తరం నటులంతా తర్వాత వచ్చిన వాళ్ళు కదా. ఆ విధంగా ఆయన మీద అభిమానం పెరగడానికి అది ఒక కారణం మొదట్లో. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన విధానాలు, కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చే దానికోసం ఆయన చేసిన ప్రయత్నాలు, దాంతో మరింత గౌరవం పెరిగింది. తర్వాత సార్ నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఇక్కడేమో ఆయన అధికారం కోల్పోయారు, విపి సింగ్ గారు ఏమో ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారిని ఉప ప్రధాని చేయాలనే ఒక ప్రతిపాదన వచ్చిందని అంటారు, కానీ విపి సింగ్ పట్టించుకోలేదనే ఒక విమర్శ ఉంది. ఈ నేషనల్ ఫ్రంట్ చొరవ ఏంది, దాన్ని చొరవ రకంగా చెప్పాలంటే దానికి ఆద్యుడు నాంది పలికింది, ఆద్యుడు ఆయనే. అయినప్పటికీ కూడా ఆ తర్వాత సమావేశాలు పెట్టి కాంగ్రెస్ ఇతర పక్షాలను ఒక వేదిక మీదకి తెచ్చి కాంగ్రెస్ ఇతర శక్తుల యొక్క ఐక్యత కల్పించడానికి ప్రధానమైన విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడు ఉప ప్రధాని వారిని, కానీ ఎన్నికల్లో ఓడిపోయినాడు ఆయన పార్టీ. అందువల్ల అది మైనస్ పాయింట్ అయింది. వాళ్ళు అంతా ఈయన వైపు మొగ్గు చూపలేదు అప్పుడు. తర్వాత సార్ అంటే అవినీతిని ఎప్పుడు ఆయన ఆమడ దూరం ఉంచేవాడు. ముఖ్యంగా అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కొంతమంది శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతుంటే సహించేవాడు కాదు. ఒక మంత్రి గారిని కూడా అరెస్ట్ చేయించాడు, తన క్యాబినెట్లో ఉన్న మంత్రిని. అదేవిధంగా తనకి వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళని కూడా ముఖం చూడను అని చెప్పి ఆయన శాసనసభను రద్దు చేయడం, ఇదంతా చూసిన తర్వాత ముఖ్యంగా బోఫోర్స్ అవినీతి మీద ఆయన జాతీయ స్థాయిలో చేసినటువంటి ఉద్యమం కూడా చెప్పుకోదగింది. 105 మంది ఎంపీలతో ఆయన రాజీనామా చేయించడం, ఇదంతా దాని గురించి ఒకసారి. ఇప్పుడు అవినీతి పరుల పాలిటిక్స్ చండ శాస్త్రుడు ఆయన. ఆ విషయంలో నో కాంప్రమైజ్ ఎట్ ఆల్, చాలా క్లియర్గా ఉండేవాడు ఆయన. అలాగే అదే ఆవేశంతో మాట్లాడుతుండేవాడు రామారావు గారు. దాన్నే ఈ రాజకీయాల్లో కానీ జాతీయ రాజకీయాల్లో కానీ ఆయన ప్రస్ఫుటంగా చూపించేవాడు. ఈ బోఫార్స్కు వ్యతిరేకంగా, కుంభకోణానికి వ్యతిరేకంగా అందరినీ కూడగట్టడం, అన్ని పార్టీలో ఎంపీల చేత రాజీనామా ఇప్పించడంలో కూడా ఆయన చాలా ప్రముఖ పాత్ర నిర్వర్తించాడు. రామారావు గారు పరిపాలనలో ఉండే అవినీతిని పూర్తిగా తుదముట్టించాలని, అలాగే గ్రామీణ పరిపాలనలో ఉండే ఆ రోజుల్లో ఉన్న విలేజ్ కరణాల వ్యవస్థ అవుతుందో, పటేల్ పట్వారీ వ్యవస్థ, దాన్ని రద్దు చేయడానికి కూడా కారణం ఇదే. ఆయన మనసులో గట్టిగా ఉండిపోయింది, వీళ్ళు గ్రామీణ ప్రజలను వేధిస్తున్నారు అనే భావంతో. దాన్ని రద్దు చేశాడు. జనం సంతోషంగా పండుగ జరుపుకున్నారు.